తెలంగాణలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియలో భాగంగా ఓటర్ల పేర్లను 2002 ఓటరు జాబితాతో లింక్ చేయనున్నారు. రాష్ట్రంతో పాటు ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో బూత్ లెవెల్ ఆఫీసర్లు, BLOలు ప్రొజెనీ మ్యాపింగ్ ద్వారా కుటుంబ సంబంధాలను పరిశీలిస్తారు. ఓటర్లు తమ ఆధార్, జనన ధృవీకరణ పత్రాలు లేదా పాత పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. సర్లో భాగంగా ప్రస్తుతం మ్యాపింగ్ స్టార్ట్ అయింది. సర్ నేపథ్యంలో తెలంగాణలో భారీ సంఖ్యలో ఓటర్లను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో SIR తర్వాత ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా గత 3 సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. 2024 లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్లో 48.7%, 2019లో 45.8%, 2024లో 53.3% నమోదైంది. అయితే ఓటు వేయడానికి ఆసక్తి లేని కారణంగా తక్కువ పోలింగ్ శాతం నమోదైందనే వాదనలు ఉన్నప్పటికీ ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ లేదా డూప్లికేట్ ఓటర్లు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. గత 14 ఏళ్లలో నగరం నుంచి చాలా మంది వేరే చోట్లకు వలస వెళ్లే అవకాశం ఉందని SEC అంచనా. SIRలో వీరందరి ఓట్లు తొలగిస్తే మొత్తం ఓటర్లు భారీగా తగ్గిపోనున్నారని విశ్లేషకులు అంటున్నారు. కాగా SIR ప్రక్రియపై NDA పాలిత రాష్ట్రాలు అభ్యంతరం తెలపనప్పటికీ ప్రతిపక్ష రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పుడు బెంగాల్లో TMC ఓటమితో మమతా బెనర్జీ దీనిపై భగ్గుమంటోంది. సర్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు తొలగించిన ఓటర్ల సంఖ్య 7.85 కోట్లకు చేరింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్యతో పోలిస్తే ఇది 10% కంటే ఎక్కువగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ ద్వారా తెలంగాణలో సుమారు 60 లక్షల ఓట్ల వరకు తొలగించే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గడిచిన 15 ఏళ్లలో 2-3 చోట్ల ఓట్లు నమోదు చేసుకుని అన్ని చోట్ల కొనసాగుతున్న వారి డూప్లికేట్ ఓట్లు ఇకపై కొనసాగవని EC అధికారులు చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3.35 కోట్ల ఓట్లు ఉన్నాయి. ఈ సవరణ తర్వాత 2.80 కోట్లకు తగ్గిపోయే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి మొత్తంగా 87 లక్షల ఓట్లు ఉన్నాయి. అందులో ఈ రకమైన డూప్లికేట్ ఓట్లు సుమారుగా 20 లక్షల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా గ్రామీణ తెలంగాణలో కూడా సుమారు మరో 30 లక్షల ఓట్ల దాకా తగ్గొచ్చని అంచనా. సెల్ ప్రక్రియ మొత్తం 4 దశల్లో జరుగుతుంది. మొదటిది డోర్ టు డోర్ సర్వే జరుగుతుంది. మీ బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తారు. ఇక ఆ సర్వే ఆధారంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల రూపొందిస్తారు. వాటి ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. జాబితాలో ఏవైనా తప్పులున్నా, ఓటు నమోదు కాకున్నా అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరించి సవరిస్తారు. ఆ తర్వాత ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. అయితే సర్ను కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా ఓ వర్గానికి రాజకీయంగా తమకు వ్యతిరేకుల ఓట్లను వలసల పేరిట తొలగిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా తిప్పికొడుతుందో చూడాలి.